హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా ఏపీ పోలీస్ సంబంధించి లాంగ్ జంప్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మన ఏపీ పోలీస్ ఈవెంట్స్లో భాగంగా 1600 మీటర్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పాను, 100 మీటర్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పాను. ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే వెళ్ళి చూడండి, మీకు మంచి టిప్స్ యూజ్ అవుతాయి అందులో. సో మీకు ఫర్దర్గా మరింత ప్రాక్టీస్ మెరుగుపడడానికి ఉపయోగపడుద్ది. చూడండి ఫ్రెండ్స్, మనం లాంగ్ జంప్కి వెళ్ళేటప్పుడు కూడా ఆటోమేటిక్గా వార్మప్ చేసుకోవాలి. ఎందుకంటే మన బాడీ ఆల్రెడీ ఎస్టర్డే ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి ఈరోజు వార్మప్ చేయడం వల్ల ఆ పెయిన్స్ అన్ని రిలీఫ్ అయిపోయి మన బాడీ రన్ చేయడానికైనా జంప్ చేయడానికైనా ఉపయోగపడుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వార్మప్ అయిపోయింది, ఒక 1 కిలోమీటర్స్ లైట్గా నార్మల్ మన బాడీ హీట్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేసుకోండి. అంటే ప్రాక్టీస్ అంటే నార్మల్ రన్, మన బాడీ అనేది వార్మప్ అవ్వాలి. ఒక 1 కిలోమీటర్స్ కానీ 2 కిలోమీటర్స్ కానీ మీ స్ట్రెంత్ బట్టి వార్మప్ రన్స్ నార్మల్గా చేయాలి, ఎక్కువ లేకోకుండా. సో ఈ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం లాంగ్ జంప్ ప్రాక్టీస్ అన్నది 3 కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బాగా రన్ చేయాలి, బాగా జంప్ చేయాలి, తర్వాత బాగా ఎండ్ చేయాలి. మంచి టీషర్ట్ వేసుకోండి, బాగా ఫ్రీ ఉన్న టీషర్ట్ వేసుకోండి, మంచి ఫ్రీగా ఉన్న షార్ట్ వేసుకోండి, తర్వాత మంచి వర్నింగ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ దుగ్గానే ఏదో వెళ్ళి పెద్ద జంప్ చేయాలి, ఏదో పెద్ద దుంకేయాలని కాదు. ఫస్ట్ వెళ్ళి నార్మల్గా ఈ వార్మప్స్ అన్నీ అయిపోయిన తర్వాత లైట్గా వెళ్ళి నార్మల్గా జంప్ వేయండి. అప్పుడు మన బాడీలో ఉన్న నర్వ్స్ కానీ మొత్తం మజిల్ కాఫ్స్ కానీ ఒకసారి ఉత్తేజపడడం జరుగుద్ది. సో తర్వాత ఒకసారి ఈ లైట్ జంప్స్ అయిపోయిన తర్వాత ఒకసారి నార్మల్ జంప్ చేయండి కొద్దిగా. సో ఈ నార్మల్ జంప్స్ కూడా బాడీ ఇంకా అలవాటు అయిపోతుంది. అరే ఇంకా దుంకుతున్నాము, మొదలు పెడుతున్నాము ఇంకా హార్డ్గా అని చెప్పి మన బాడీ ఆటోమేటిక్ సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ స్ట్రెంత్ జంప్, అంటే ఇంకా మ్యాక్సిమం మీరు ఎంత స్ట్రెంత్ పెట్టి జంప్ చేయగలరో అంత పెట్టి స్ట్రెంత్ చేయండి. ఈ పవర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రెంత్ జంప్ రావాలంటే మీకు ఎజిలిటీ డ్రిల్స్ ఉండాలి. ఈ ఎజిలిటీ డ్రిల్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు స్ట్రెంత్ జంప్ చేయగలరు. అందరూ రన్ చేసి 100 మీటర్స్ ప్రాక్టీస్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఎజిలిటీ డ్రిల్స్ మీ కాఫ్ పవర్, మీ మజిల్ పవర్, మీ బాడీ స్టెమినా అన్ని ఇంప్రూవ్మెంట్ అయినప్పుడే నువ్వు లాంగ్ జంప్ చేయగలవు. లాంగ్ జంప్ అన్నది చాలా టెక్నికల్ ఈవెంట్. లాంగ్ జంప్లో రన్నింగ్ కూడా ఉండాలి, జంప్ ఉండాలి, హైప్ ఇవ్వాలి. బాడీ మొత్తం ఒకటేసారి గ్రౌండ్లోకి, నువ్వు బాడీ మొత్తం ఒకటేసారి నీ ఉన్న మొత్తం బాడీని ఎయిర్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకటేసారి. సో ఎప్పుడైతే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాక్ ఇక్కడ ఉంది, ఇది లాంగ్ జంప్ చేసే కోర్ట్, ఇది నీ టేకాఫ్ బోర్డ్. ఈ టేకాఫ్ బోర్డ్ దగ్గర నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ కంఫర్టబుల్ ఒక 50 మీటర్స్ తీసుకున్నావు, రన్ చేస్తున్నావు, స్పీడ్గా వచ్చి ఈ ట్రాక్ మీద బోర్డు కొట్టేసి జంప్ చేసావు, ఇక్కడ పడ్డావు. ఈ పవర్ అంతా నీకు రావాలంటే ఎజిలిటీ పవర్ ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి నీ పవర్, నీ రన్ చేసిండే పవర్, నీ రైట్ లెగ్ పవర్ లెక్క అయితే రైట్, లెఫ్ట్ పవర్ లెక్క అయితే లెఫ్ట్. ఒక్కసారి ఇక్కడ టేకాఫ్ బోర్డు హిట్ ఇవ్వగానే నువ్వు జంప్ చేయగానే ఈ ఇసుకలేకి పడడం జరుగుద్ది ట్రాక్ బోర్డ్. సో నీవి ఒక్కసారి ఈ స్పీడ్ పట్టుకోవాలంటే నీ లెగ్కి ఎజిలిటీ పవర్తో పాటు కాఫ్ పవర్తో పాటు మజిల్ పవర్ కూడా ఉండాలి. లేదంటే మన లెగ్స్ బ్రేక్ కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందులో ఏ విధమైన మొహమాటం లేదు. ఎందుకంటే మీ బాడీ ఎప్పుడైతే ఫిట్నెస్లో ఉంటుందో అప్పుడు మాత్రమే నువ్వు లాంగ్ జంప్ చేయగలవు. చాలామంది వెయిట్ ఉండి పరిగెడతారు, వెయిట్ ఉండి జంప్ చేస్తారు కదన్న అంటే, చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకి ఆల్రెడీ బోన్ వెయిట్ ఉంటుంది. వాళ్ళకి లోపల బోన్ వెయిట్తో మాత్రమే వెయిట్ కనిపిస్తారు, కానీ వాళ్ళు యాక్చువల్లీ వెయిటేజ్ కాదు. మనం ఎవరైతే నార్మల్గా వెయిట్ ఉండి ఈ మధ్య లావ్ అయ్యి తర్వాత వాళ్ళందరూ బాడీని ఫిట్నెస్ చేసుకొని మీరు లాంగ్ జంప్ ప్రాక్టీస్ దిగితే మంచిది. ఎందుకంటే లాంగ్ జంప్ ప్రాక్టీస్కి స్పీడ్ రన్ ఉండాలి, జంప్ ఉండాలి, టేకాఫ్ బోర్డ్ సరైన టైంలో హిట్ చేయాలి, హైప్ చేయాలి. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే మన బాడీ నార్మల్గా ఇప్పుడు నార్మల్గా 1 కిలోమీటర్స్ అయితే వెళ్ళి నార్మల్ లావు ఉన్న వాళ్ళైనా పరిగెడతారు, చిన్నగా ఉన్న వాళ్ళైనా పరిగెడతారు. కానీ బట్ లాంగ్ జంప్ అలా కాదు. లాంగ్ జంప్ అనేది టెక్నికల్ ఈవెంట్. వన్స్ నువ్వు ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రాక్ మీద నిలబడిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ టేకాఫ్ బోర్డ్ని హిట్ చేసి అలా జంప్ చేయాలి. సో నువ్వు అలా జంప్ చేయాలంటే నీకు ఎజిలిటీ పవర్ కావాలి. ఆ ఎజిలిటీ పవర్ కావాలంటే నీకు డ్రిల్స్ ఉండాలి. ఆ డ్రిల్స్ నీకు ఎలా కావాలి? నువ్వు డైలీ ప్రాక్టీస్ చేస్తూ, డైలీ గ్రౌండ్కి వెళ్తూ, డైలీ రిపీట్గా ప్రాక్టీస్ చేస్తూ, డే బై డే నీ ప్రాక్టీస్ ఇంప్రూవ్మెంట్ చేస్తూ పోతే ఆ తర్వాత నీ పవర్ వస్తుంది, కానీ ఒకటే రోజు నీకు పవర్ రాదు. సో నువ్వు ఎప్పుడైనా కానీ ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు హార్డ్గా చేయడం కన్నా స్మార్ట్గా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే అది నీ బాడీలోకి అడాప్ట్ అవుతుంది. వన్స్ నీ డైలీ ప్రాక్టీస్ అన్నది నీ బాడీలోకి వెళ్ళడం జరిగిందంటే
ఆటోమేటిక్గా నెక్స్ట్ డే నీ పవర్ అనేది పెరిగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఈ మధ్య కాలంలో బాగా తినేసి కూర్చొని అసలు బాడీకి వర్క్స్ లేకుండా పెట్టేశారు. చూడండి ఫ్రెండ్స్, బాడీ అన్నది ఒక మంచి పవర్ఫుల్ వెపన్. దాన్ని మనం ఎంత బాగా మెరుగుపెట్టినట్లయితే అంత మంచి ఈవెంట్స్లో మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుద్ది. మహా అంటే ఒక 6 months కష్టపడతావు, 1 year కష్టపడతావు, ఆ తర్వాత 40 years నువ్వు కూర్చొని తింటావు. కూర్చొని తినకపోయినా జాబ్ చేస్తావు, నీ సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, నీకు లైఫ్ ఉంటుంది, నీ ఫ్యామిలీ గౌరవపడతారు, మీకు లైఫ్లోకి వచ్చే భార్య అయినా భర్త అయినా ఇంకా హ్యాపీగా ఉంటారు. సో వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని మన ఈవెంట్స్ టైంలో ప్రతిరోజు కసితీరా పోరాడితేనే రేపు మనం సుఖంగా ఉండగలం. ఈ రోజే కాదు, ఏ రోజు పోయినా కూడా నువ్వు గ్రౌండ్కి ఈరోజు కొట్టాలి, ఈరోజు కొట్టాలి, ఈరోజు కొట్టాలి, అదే థాట్తోనే ఉండు. అంతేగాని రేపు చేస్తాం మన్నాడు చేస్తా కాదు. ఈరోజు గ్రౌండ్కి వెళ్ళాం, ఈరోజు కొట్టేయాలి అంతే. ఇంకా నెక్స్ట్ డే దెర్ ఈజ్ నో ప్రోకాస్టినేషన్. ఒక్కసారి నువ్వు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ప్రోకాస్టినేషన్ చేయడం మొదలు పెట్టావంటే అంటే ఒక్కసారి నువ్వు వెనక్కి వేయడం మొదలు పెట్టావంటే రేపు చేద్దాం అని పోస్ట్ పోన్ చేసావంటే నీ సక్సెస్ని నువ్వే చేతులారా పోస్ట్ పోన్ చేసుకున్నట్లే. సో ఎవరైతే పర్సివరెన్సీ కంటిన్యూగా ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు, వాళ్ళు మాత్రమే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో వెల్కమ్. మిగిలిండే ఎవరైతే సుఖపడింటారో వాళ్ళకి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వెల్కమ్ లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కొట్టలేరు అనే ఉద్దేశంతో ప్రాక్టీస్ చేయడం కూడా ఆపేశారు. నీకు చేతనైతే ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయి, ఎగ్జామ్ ఈవెంట్స్లో మార్కులు పెట్టు, జాబ్ కొట్టు. అంతేకాని ఏదో చేయాలనే ఉద్దేశంతో అయితే మాత్రం నువ్వు ప్రాక్టీస్ నార్మల్ చేస్తే జాబ్ కొట్టలేవు. నీ ప్రాక్టీస్ ఎంత పీక్స్లో ఉంటే నీ సక్సెస్ అంత హైలో ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకో. మరికొద్ది ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.